హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లెమన్ పిక్కల్ నిమ్మకాయ వేద్దాము అనుకుని ఇలా తీసి కడిగి పెట్టేస్తాను. ఫ్రెష్గా చెట్లో నుంచి కోసుకొని తెచ్చాము. ఇప్పుడు కడిగేసాం కదా, తుడిచేసాను నీట్గా వాటర్ లేకుండా. ఇప్పుడు కట్ చేసుకుందాం. కాయ తీసుకొని ఇలా నేనైతే అడ్డంగా కట్ చేస్తాను. చూద్దాం. ఇది అరౌండ్ 20 నిమ్మకాయలు ఉంటాయి. 20. ఇప్పుడు దీనికి మనము సాల్ట్ వేసినామంటే ఎక్కువ అయిపోతే ప్రాబ్లము. తక్కువ ఉన్నా ఎక్కువ వేసుకోవచ్చు. దీన్నే మనం ఒక 4 స్పూన్ 5 స్పూన్ వేసాం. 20 కదా కాబట్టి వేసేసి దీనికి పసుపు ఒక 2 స్పూన్ వేసేసి ఒక బాక్స్లో వేసి ఒక 2 డేస్ అట్లే సన్లైట్లో పెట్టేస్తాము. ఈరోజు అలానే బాక్స్లో వేసేస్తాము, రేపు మార్నింగ్ సన్లైట్లో పెట్టేస్తాము. ఇలాగని మనం వాటర్ లేకుండా తగలకుండా చేసినామంటే ఇలా వేసుకుందాం. మనం మళ్ళీ దాన్ని కలిపేస్తాము. దీంట్లోనే వాటర్ జ్యూస్ అనేది వచ్చేస్తుంది. మన జ్యూస్ సపరేట్గా చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా మీకు నిమ్మకాయ కోసి పెట్టి నానబెట్టి 3-4 డేస్ అయిపోయింది. దీనికి ఆవాలు 3 స్పూను, 1/2 స్పూన్ మెంతులు ఎక్కువ వేస్తే చేదుగా ఉంటుంది కాబట్టి నేను 1/2 స్పూన్ వేస్తాను. తర్వాతకి ఆవాలు వేసాను. నెక్స్ట్ మీకు దీని మెజర్మెంట్ అయితే లేదు, నేను అలానే వేసాను. నాకు ఎంత కావాలంటే వేసుకున్నాను. మీరు కూడా దాన్ని బట్టి ఆయిల్ ఎక్కువ కావాలంటే ఇంకా ఆవాలు వేసుకోవచ్చు. ఆవాలు చిట్పడలాగా బాగా, లేకపోతే చేదులాగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం తెల్లగడ్డ మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఆవాలు బాగా ఇదేవాలా. దీంతో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి పైన పడకుండా వేగింది కదా తెల్లగడ్డలు పచ్చిమిర్చి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేస్తాం. ఆయిల్ కొద్దిగా వెచ్చగా ఉన్నప్పుడు మిరప్పొడి వేసుకున్నాం. అట్లా ఒక 4 స్పూన్ ఓన్లీ అది ఆచివాలి మిరప్పొడి కాబట్టి చాలా కారం ఎక్కువ ఉంటుంది. చూసి వేసుకున్నాం మనం. ఆవు పిండి దీనివల్ల టేస్ట్ బాగా వస్తుంది మనకి పికల్కి. మనం సరే పిక్కల్ అయితే రెడీ. లెమన్ పిక్కల్ రెడీ. వేడి లేదు, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. మీరు ఆ ప్లేస్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఏమంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు, పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి కర్డ్ రైస్కి మనం అలా తింటే బాగుంటుంది చాలా. చూసారా ఎంత ఎమీగా ఉంది పిక్కల్. దీన్ని కాసేపు అలానే ఉంచేసి మళ్ళీ బాక్స్లో వేసుకుందాం. లెమన్ పిక్కల్ రెడీ. టేస్టీ అండ్ హెల్దీ బాగానే ఉండదు కాబట్టి కొద్దిగా ఆయిల్ కూడా తగ్గింది కాబట్టి ఆయిల్ వేసాను. ఇప్పుడు మనము దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ ఇంగువతో కాంచిన నూనె అలా వేసుకున్నాము. ఇప్పుడు కాసేపు